హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ సంబంధించినటువంటి 12 మార్క్స్ హిందీ గ్రామర్ ఏదైతే ఉందో దాని గురించి నేర్చుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మెయిన్ అసలు తప్పులు చేసేదంతా కూడా ఈ బిట్లలో, కాబట్టి వీటిని బాగా గమనించండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లింగ్ బదల్కర్ వాక్య లిఖిए అన్నారు. ఇక్కడ స్త్రీయా అనేటువంటిది ఇచ్చాడనమాట. సో ఇక్కడ స్త్రీయా అనేటువంటిది దీన్ని మీరు లింగ్ మార్చినప్పుడు పురుష్ అనేటువంటిది రాస్తారనమాట. డోలక్కి మదత్సే ఇక్కడ స్త్రీ పురుషులు వీటికి సంబంధించినటువంటి వచ్చినప్పుడు క్రియలో కూడా మార్పులు చేయాలి కదా. సో స్త్రీయా డోలక్కి మదత్సే గాతి హే అనేటువంటిది వస్తే ఇక్కడ కూడా బహువచనం కాబట్టి మీరు ఇక్కడ కూడా బహువచనమే రాయాలి. సో కాబట్టి పురుష్ డోలక్కి మదత్సే గాతే హే. సో ఇక్కడ పిల్లలు చేసే తప్పు ఏంటి అంటే హై మీద డాట్ పెట్టకుండా పోవడం. సో దీని వల్ల ఒక మార్క్ పోతుందన్నమాట. సో హై అనేటువంటిది ఇది ఈజ్ అన్నమాట. సో ఇదొచ్చేసి ఆర్ అన్నమాట. సో ఇక్కడ మీకు బిట్టుపోతా ఉంది. చాలా మంది తప్పులు చేసేటువంటిది ఇది. ఇక్కడ స్త్రీలింగ్ బహువచనం అయితే ఇక్కడ కూడా మీరు పుంలింగ్ బహువచనంలోనే రాయాలి. సో పురుష్ అనేటువంటిది ఏకవచనంలో బహువచనంలో ఒకటే కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తుంది గాతే హే అనే దగ్గర గాతా హే అంటే ఏకవచనం, గాతే హే అంటే బహువచనం. సో ఇక్కడ మీరు గాతే హే అని రాస్తున్నారు కానీ ఇక్కడ పైన డాట్ పెట్టట్లేదు. డాట్ పెడితేనే అది ఆర్ అని, లేదంటే ఈజ్ అని, సింగులర్ అని. पुरुष श्रमिक के रूप में मेहनत करते हैं, स्त्रियां श्रमिक के रूप में मेहनत करती हैं. కర్తే హే అనేటువంటిది ఇక్కడ మీకు అర్థమవుతుంది. పురుష్ అనేటువంటి చూస్తే మీకు అర్థం కాలేదు. సో బహువచనం అనేటువంటిది ఇక్కడ తెలిసింది. సో ఇక్కడ బహువచనం మీకు అర్థమైంది కదా. సో కాబట్టి ఇక్కడ మీరు పురుష్ అనేటువంటిది బహువచనం రాయాలి. ఇక్కడ స్త్రీయా అనేటువంటిది ఉంది. సో కాబట్టి స్త్రీయా రాశారు. అక్కడ మెహనత్ కర్తే హే అని రాశారు. అదే ఇక్కడ స్త్రీలింగంలో అయితే బహువచనంలో కర్తీ హే పైన డాట్ ఆర్ అన్నమాట. गाँव और నగరం మే గాయికాయే. సో ఇక్కడ గాయికాయే అనేటువంటిది బహువచనం కాబట్టి ఇక్కడ హై మీద చూడండి డాట్ వచ్చింది. ఇక్కడ గాँव और నగరం మే గాయక్ అనేటువంటిది బహువచనం అన్నమాట. హోతే హే హై మీద డాట్ వచ్చింది చూడండి. ఆ తర్వాత వీరాంగన యుద్ధ కర్తీ హే, వీరాంగన యుద్ధ కర్తీ హే హై మీద డాట్ లేదు అంటే ఏకవచనం. వీర్ అనేటువంటి దానికి ఆపోజిట్. సో కాబట్టి ఇక్కడ పుంలింగ్లో వీర్ వస్తుంది. కర్తా హే అనేటువంటిది రాయాలి. సో ఇది మీకు అర్థమైతే ఇక్కడ చాలా తప్పులు, మిస్టేక్స్ రాయకుండా మీకు మార్క్స్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకుంటే. అంటే మీరు మాక్సిమం తప్పులు ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడ ఏకవచనం, బహువచనం రాయడంలో. సేవక్ కామ్ కర్తా హై. సో ఇక్కడ ఏకవచనం అన్నమాట. సేవక్ అనేటువంటిది. సేవిక కామ్ కర్తీ హై. ఇక్కడ మీరు ఇది నేర్చుకోగానే వెంటనే సింగులర్ లో డాట్ పెట్టేస్తున్నారు కన్ఫ్యూజ్ అయ్యి. సో ఎక్కడ తెలుస్తుంది మీకు? ఇక్కడ తా చూడండి, పుంలింగ్ ఏకవచనం. ఇక్కడ తీ చూడండి. సో ఇక్కడ సేవిక కామ్ కర్తీ హై. సో పైన డాట్ లేదనమాట. సో తర్వాత కవి కవితాయే లిఖతా హై సింగులర్ అన్నమాట. కవికి సంబంధించింది స్త్రీలింగంలో చూస్తే కవయిత్రి. కవితాయే సేమ్. ఇక్కడ మీరు వచనం ఏమి మార్చకూడదు. లింగ్ లో వచనం మార్చకూడదు. వచనంలో లింగ్ సంబంధించింది మార్చకూడదు. ఇది చేసే మిస్టేక్స్ ఎక్కువగా. సో కవయిత్రి కవితాయే, కవిత అనేటువంటిది మార్చేయకూడదు ఇక్కడ. ఎందుకంటే ఇది వచనం సంబంధించింది. ఇది మార్చకూడదు. మీరు ఓన్లీ లింగ్ సంబంధించింది మాత్రమే మార్చాలి. కవి, కవయిత్రి అంతే. ఇంకా లాస్ట్ లో మీరు క్రియ దగ్గరికి వచ్చేసేయాలి. సో లిఖతా హై, లిఖతీ హై. సో ఇక్కడ ఏకవచనం కాబట్టి పైన డాట్ లేదు చూడండి. ఇక్కడ కూడా డాట్ లేదు. సో కాబట్టి దీన్ని మీరు అనవసరంగా ఇక్కడ డాట్ పెట్టి మార్క్ పోగొట్టుకోవద్దు. తర్వాత లడ్కేనే ఖానా ఖాయా. సో లడ్కేనే ఖానా ఖాయా. సో లడ్కే వచ్చింది, ఇక్కడ లడ్కి వస్తుంది. సో ఇక్కడ నే ప్రత్యయం వస్తే చాలా డేంజర్ అన్నమాట. ఇది బాగా గమనించి రాయాలి. మామూలు రూల్ వేరు, ఇది వేరు అన్నమాట. సో లడ్కేనే ఖానా ఖాయా అంటే ఇక్కడ కానీ నే ప్రత్యయం ఇలాంటి సెంటెన్స్ వస్తే ఈజీనే. మీరు కాల్ సంబంధించిన మార్చేటప్పుడు మీరు మార్చి రాయాలి. సో ఇలా లింగ్ సంబంధించిన దాంట్లో మీకు ఇది ఈజీ. ఎందుకనంటే మీరేం మార్చనక్కర్లేదు. లడ్కే లడ్కీగా మారిపోతే చాలన్నమాట. అంటే ఇదొక్కటి మారిస్తే ఇక్కడ ఖానా అనేటువంటి దాన్ని బట్టి ఖాయా అని వచ్చింది. అంటే పుంలింగ్ ఏకవచనంలో మార్చారన్నమాట. ఇక్కడ కూడా పుంలింగ్ ఏకవచనంలోనే వస్తుంది. అంటే ఇక్కడ ఖానా అనేటువంటిది పుంలింగ్ ఏకవచనం. ఇది కర్మ బట్టి ఇక్కడ క్రియ రాయడం జరిగింది. నే ప్రత్యయం వస్తే ఏం చేయాలంటే కర్మను బట్టి క్రియ రాయాలన్నమాట. కర్తను బట్టి కాదు. సో కాబట్టి ఇక్కడ కర్మ అనేటువంటిది ఖానా అనేటువంటిది కర్మ ఇక్కడ. ఇది లడ్కి అనేటువంటిది కర్త ఇక్కడ. కర్త తర్వాత నే వచ్చినప్పుడు కర్మను బట్టి లింగవచనాలు మార్చరు. కర్మను బట్టి మారుస్తారు. కాబట్టి ఇక్కడ నే ముందు పుంలింగ్ ఉందా, స్త్రీలింగ్ ఉందా ఇంకా మనకు అవసరం లేదనమాట. కర్మ పదం ఏంటి, పుంలింగ, స్త్రీలింగం ఒకటే చూసుకోవాలి. ఆ విధంగా చూస్తే ఇక్కడ ఖానా ఖాయా రెండిట్లో సేమ్ ఉంటుంది. లడ్కి, లడకా ఇదొకటే మారుతుందన్నమాట. సో లడ్కి అనేటువంటిది ఇక్కడ లడక అనేటువంటిది. కానీ ఇక్కడ లడకే ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఎప్పుడు కూడా కారక చిహ్నం వచ్చినప్పుడు లడక అనేటువంటిది లడకేలో రాయడం జరుగుతుందన్నమాట.
కుత్తేనే కాట అంటారు గానీ, కుత్తానే కాట అనరు గదా! సో, ఇలా రాస్తారనమాట. ప్రత్యయం నే ప్రత్యయం వచ్చినప్పుడు, లేదంటే కారక చిహ్నం ఏదైనా వచ్చినప్పుడు ముందు ఇక్కడ ఈ పదం చూడండి. ఇక్కడ లడక అనేటువంటిది కాకుండా లడకే అనేటువంటిది ఇక్కడ రాయడం జరుగుతూ ఉంటుంది. సో, అందుకనొచ్చింది లడకే అనేటువంటిది. ఆ తర్వాత అధ్యాపక్ ద్వారా ప్రశ్న పూచా గయా. ఇక్కడ అధ్యాపక్ పుంలింగ్ అయితే అధ్యాపిక అనేటువంటిది. ఆ తర్వాత మీకు చూడండి ప్రశ్న పూచా గయా అన్నారు. సో, ఇక్కడ అధ్యాపకుడి ద్వారా, అధ్యాపకురాలి ద్వారా సో, ఇక్కడ కూడా కర్మను బట్టి వచ్చింది కాబట్టి రెండిట్లో కామన్‌గా అదే ఉందన్నమాట. ఆ తర్వాత బాలికాओं ने मिठाइयाँ खाई. బాలికాओं ने మిఠాయియా ఖాయి. సో, ఇక్కడ కూడా నే వచ్చింది చూడండి. బాలకోं ने ఇక్కడ చూడండి మిఠాయి అనేటువంటి స్త్రీలింగం కాబట్టి ఖాయి వచ్చింది. సో, మిఠాయియా స్త్రీలింగం కాబట్టి ఇక్కడ కూడా ఖాయి వచ్చింది. రెండిట్లో బహువచనం వచ్చింది. ఎందుకంటే స్త్రీలింగ బహువచనం కాబట్టి. కాబట్టి ఇక్కడ బాలికాओं ने, బాలకోं ने ఇదొక్కటే మార్చుకోవాలి మీరు. ఇక్కడ బహువచనంలో ఇచ్చుంటే బహువచనంలో రాయాలి. ఏకవచనంలో ఇచ్చుంటే ఏకవచనంలో రాయాలి. ఇదొక్కటే మారిస్తే చాలు లింగం సంబంధించిన దాంట్లో. ఆ తర్వాత ఛాత్ర పాఠ పढ़ते हैं. ఛాత్ర పాఠ పढ़ते हैं. సో, పढ़ते हैं అంటే బహువచనంలో ఇచ్చాడు కదా! ఛాత్ర అనేటువంటిది. ఛాత్ర అనేటువంటిది ఏకవచనం, బహువచనంలో ఒకటే. కాబట్టి ఇక్కడ ఛాత్రాయే. ఇక్కడ స్త్రీలింగం సంబంధించిన దాంట్లో ఛాత్రాయే అనేటువంటిది. ఓకే. సో, కాబట్టి ఇక్కడ ఛాత్రాయే పాఠ పढ़ती हैं. ఇక్కడ పడాతీ హే అని ఉంది. లేదు పడ్తీ హే అది. సో, ఇక్కడ పైన ప్లూరల్ అన్నమాట. సో, పడ్తే హే అని వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా పడ్తే హే రావాలి. పడాతీ హే అని రాయకూడదు. సో, నెక్స్ట్ ఇస్ రచనా కా లేఖక్ కౌన్ హై? ఇస్ రచనా కా లేఖక్ అనేటువంటిది వచ్చింది. సో, క్వెషన్ సంబంధించింది కదా! కాబట్టి ఇక్కడ ఇంక మీరేం మార్చేది ఉండదు. బట్ ఒక్కటి మాత్రం మారుతుంది. ఏంటంటే కా, కే, కి అనేటువంటిది కూడా మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. సో, ఏంటంటే రచనా కా లేఖక్ ఇక్కడ పుంలింగం కాబట్టి కా వచ్చింది. ఇక్కడ స్త్రీలింగం కాబట్టి కి వచ్చిందన్నమాట. సో, లేఖక్, లేఖిక అనేటువంటిది దీన్ని బట్టి ఇక్కడ రాయాలన్నమాట. లేఖక్ అంటే మీకు తెలుసు కదా! పుంలింగ ఏకవచనం అనేటువంటిది. ఇక్కడ లేఖిక అనేటువంటిది స్త్రీలింగ ఏకవచనం. కాబట్టి ఈ విధంగా రాయాల్సొస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఇక్కడ హై మీద డాట్ ఉంది కదా! సేమ్ ఇక్కడ కూడా అలాగే యూజ్ చేయాలి. దీన్నేం మార్చకూడదన్నమాట. అప్నే దాదీ కే సాత్ ఆయా హై. వహ్ అప్నే దాదా కే సాత్ ఆయా హై. సో, వహ్ అనేటువంటిది ఏకవచనం కాబట్టి ఆయా హై వచ్చింది. సో, ఇక్కడ కూడా వహ్ అనేటువంటిది ఆయా హై అనే వస్తుంది. ఇంకేం చేంజ్ రాదు. ఇక మధ్యలో మారేదేముంది ఇక్కడ అనేటువంటిది చూస్తే ఇక్కడ దాది, దాదా అనేటువంటిది ఇదొక్కటే. కే సాత్ అంటే కలిసి అనేటువంటి అర్థం కదా! తో కలిసి అని చెప్పేటప్పుడు. సో, దీన్ని సెపరేట్‌గా చూడకూడదు. కే సాత్ అంటే తో కలిసి అనేటువంటి అర్థం అన్నమాట.